హాయ్, దిస్ ఇస్ ఇంద్రజ. వెల్కమ్ టు వైకే న్యూస్. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళను గౌరవిద్దాం. ఆమె గళానికి విలువ ఇద్దాం. ఆమె ప్రతిభను గుర్తిద్దాం. మహిళకిచ్చే ప్రతి అవకాశం సమాజ ఎదుగుదలకు ప్రారంభం. యూట్యూబ్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. శ్రమయేవ జయతే. సృజనాత్మకతకు శ్రమ తోడు అయితే ఘన విజయం. వ్యాపార రంగంలో సుగుణ వెల్లంకి రాణింపు. ఆరెంజ్ లెమన్ కాన్సంట్రేట్లో ఫేమస్ బ్రాండ్. దేశంలోనే టాప్ బ్రాండ్గా హార్టీ గ్రీన్. బెంగళూరు వేదికగా మొదలైన వ్యాపార ప్రస్థానం. హార్టీ గ్రీన్ ఫుడ్స్ వెల్లంకి సుగుణ మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపించారు. హార్టీ గ్రీన్ వ్యవస్థాపకురాలు వెల్లంకి సుగుణ ప్రియ. నిజాయితీ, సృజనాత్మకతకు శ్రమ తోడైతే అద్భుత విజయాలు సృష్టించవచ్చు అని నిరూపించారు. మహిళలు మహారాన్లే అనేందుకు హార్టీ గ్రీనే సాక్ష్యమనేలా తన సంస్థను దేశ విదేశాల్లో విస్తరించారు. 40 రకాల ఫ్లేవర్లతో హార్టీ గ్రీన్ ని టాప్ కంపెనీలకు సరఫరా చేస్తున్నారు. హార్టీ గ్రీన్ విజయ ప్రస్థానంపై సుగుణ వెల్లంకి వైకే టీవీ ప్రత్యేక అభినందనలు తెలుపుతోంది. సింగిల్ క్యాన్ నుంచి 30 టన్నుల వరకు సరఫరా చేసే స్థాయికి హార్టీ గ్రీన్ ఎదగడం వెనుక సుగుణ వెల్లంకి కృషి, శ్రమ కీలక పాత్ర పోషించింది. హలో మేడం సుగుణ ప్రియ గారు. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ముందుగా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకోబోతున్నారు? యూజువల్ అండి, బై వర్కింగ్ హార్డ్ అండ్ మేకింగ్ ద కంట్రీ ప్రౌడ్. ఎస్ మేడం, చెప్పండి. అసలు మీ గురించి మా ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ గురించి, మీ ఏదైతే మీరు వ్యవస్థ ఒకటి ఉందో మీ వ్యవస్థ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. చెప్పండి మేడం. ప్రియ వెల్లంకి అండి. ఐఎమ్ ఫ్రమ్ ఏలూర్. I run my father's and mother's organization. It's called Horti Green Foods Private Limited. Ours is a family business and a very proud 40-year-old family business. I'm 30 years old. I'm taking it forward, and we manufacture lemon and orange juice concentrates. And in India, we're the largest lemon juice concentrate manufacturers without any preservatives. That's our specialty, Andy. ఎస్ సార్. హార్టీ గ్రీన్ సంస్థ అసలు స్థాపించాలని అసలు ఎవరి ఆలోచన మేడం? ఎక్కడి నుంచి మొదలైంది ఇది? My father, and he's the brains behind everything we do. My mother is the hard working support for our backbone for our family and the businesses, but everything creative comes from my father. Actually, my mother runs a unit called Swarup Foods, and she manufactures baking powder, badam powder, custard, corn flour. It's a 40-year-old unit. She runs it on her own. My father ఏంటంటే 10 years back he wanted to do something back to the agricultural family he has come from, like రైతులకి ఏదైనా చేయాలని చెప్పేసి ఆయనకి ఎప్పటి నుంచో ఒక కోరిక. సో దట్స్ వెన్ హీ థాట్ ఆఫ్ దిస్ ఫ్రూట్ పల్ప్ కాన్సన్ట్రేట్స్ చేయాలి, మన చుట్టుపక్కల చాలా రైతులు ఉన్నారు, వాళ్ళని సపోర్ట్ చేయాలని. దట్స్ హౌ ద ఐడియాలజీ కేమ్. And the thought of making it preservative free is all my dad's innovation, and it's his formulation. He has developed the product almost 20 years back, developed chesaru, but it wasn't the right time to get into the market. But he wanted to support the farmers and also give a good product. So he's the creative person who developed the product, and the whole concept of the factory setup is also his only, and ఒక సంస్థ స్టార్ట్ చేయాలంటే చాలా కష్టాలు ఉంటాయి, చాలా ఎదుర్కోవాలి. ఆ కష్టాలని మీరు ఎలా ఎదుర్కొన్నారు? ఎటువంటి కష్టాలు మీరు ఎదుర్కొన్నారు అసలు? See, mainly as a woman, like there'll be a lot of hurdles, and ఎస్. but in my thought, like everybody has their own opinion, but in my thought, there are three main important things, and first, your family needs to support you. If there is no family support, I think half your backbone, your strength is gone. But family support, and we should have moral and ethical values on our own, on how to choose a career and how to defend ourselves out there in the corporate world. And education, that is also a very main important thing to have a great career. But even though you have all these things, there will be tremendous hurdles, especially because we are women. People tend to overlook us. People tend to
వీళ్ళు ఏం చేస్తారులే అన్న. అండ్ ఎస్పెషలీ వెన్ యూఆర్ యంగ్ ఇన్ ద ఇండస్ట్రీ, పీపుల్ హ్యావ్ దట్ ఒపీనియన్ కి ఒక అబ్బాయి చేయగలిగినంత ఒక అమ్మాయి చేయలేదు అన్న ఒపీనియన్ ఉంటుంది. బట్ ద ఓన్లీ థింగ్ ఐ వుడ్ రికమెండ్ ఎవ్రీ woman, may it be a 5-year-old child, may it be a 30-year-old woman as myself, is we have to work hard and prove ourselves. And there is no other way. There is no shortcut in life. This is how the world is built. We can't blame the world for how it is. We can't change the ideology in one night. So all I suggest is we have to work hard and prove ourselves. That's when the world will recognize you. చిన్న స్థాయి నుంచి వ్యాపారం మొదలుపెట్టారు, ఇంత పెద్ద స్థాయికి చేరుకున్నారు. దీనికి గల కారణం ఏమిటి? Hard work, Andy. And especially, I'd say I came in the last 5 years, but my mother and father, it's their hard work. Literally, Chappalante, blood, sweat, and tears, but we haven't come here. There were times my father started business when he was 17 years old, and my mother when she was 20. So, at a point, we were actually from agricultural, very humble background, Andy. People used to laugh at my dad saying that, has he gone crazy? Right bidda pandinchukokunda, why is he going behind these powders and going behind? My father did pharma also. So when people don't understand your growth, the next thing they do is laugh at you. And what we shouldn't do is janan avtunar, and we shouldn't bring ourselves down. That's something my dad taught me and my mom taught me. And how many other people has laughed at him or laughed at our family? He has never given up. That's what has brought us here, Randy. The hard work and never giving up on one's dream. If you have a dream, it's your duty to follow it up. It's your duty to take it forward. Just because people are pulling you down, people are there to pull you down, but it's your fault if you don't pursue your dream. We have to take it forward, and we should be resilient. అడుగుతున్నామంటే మనకి వెనక్కి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి మీరు ఏం సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు? Just show your success, Andy. We don't have to talk to them. We don't have to waste our time. That's what, again, I'd say my parents taught me one thing: never waste your time on haters. Just prove yourself, work hard. ఎందుకంటే the amount of time we spend on thinking about them, or even వాళ్ళకు ఒక సమాధానం ఇవ్వాలనే ఆలోచన కూడా ఒక టైం వేస్ట్ అని నా ఒపీనియన్, మేడం. సో I'd say keep going, and that will be an answer to any hater or anybody who wants to pull you down. యాజ్ ఏ ఉమెన్గా మీరు ఎటువంటి హర్డల్స్ ఎదుర్కొన్నారు మేడం? ఈ కంపెనీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గుర్తుండిపోయే సంఘటన ఏమైనా ఉందా? I picked up the call. Obviously, I run the organization. My father is the formulator. My mother is the HR. I do all the administration. I picked up the call very early on. Now I'm 30. I was around 25, I believe. I picked up the call. I said, "Sir, how are you? What are you doing? Please tell me." He said he wanted to place an order. And I said, "Yes, sir, please tell me." And I explained about the product. He said, "Papa, can you pass on the phone to your dad? I'd like to talk to him before I place the order. I want confirmation that I'll get the product." So I was like, "I am running the operations. The whole operations are run by me. So why don't you just give me the order?" He's like, "I'd feel better if I spoke to your father." A man, basically. Yes. And I gave the phone to my father, and he, as a very supportive father, he said, "Whatever you have to say, please place the order with my daughter. There's nothing I can do about it." So in that way, I'm very lucky to have a great supportive father and mother, and my in-laws are extremely supportive. So is my husband. Without them, I don't think I can pursue my career the way I am doing currently, Andy. ఎస్, మనలో ఎన్ని ఛాలెంజెస్ ఎదుర్కొన్నా, ఏమన్నా మన ఎయిమ్ రీచ్ అవ్వాలనుకున్నా మన ఫ్యామిలీ సపోర్ట్ అలాగే చాలా ముఖ్యం. మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం చాలా చాలా సంతోషంగా ఉంది మేడం. అంత సపోర్టివ్ ఫాదర్, అంత సపోర్టివ్ మదర్ ఉండడం చాలా సంతోషంగా ఉంది. మేడం చెప్పండి, ఇప్పుడు మీరు సాడ్ ఫీల్ అయిన ఘటన చెప్పారు, అలాగే ఇప్పుడు వరకు ఎదుర్కొన్న ఒక మంచి ఘటన, అంటే మీరు గుర్తుండిపోయే సిచ్యువేషన్, అంటే హ్యాపీ ఫీల్ అయిన సిచ్యువేషన్ ఎప్పుడైనా ఉందా? Madam, there are so many, out of which I'll tell you two. Once a customer comes to me, first he tells me that I've never spoken to a woman entrepreneur who's so knowledgeable in what they're selling. That was very great, and I was very happy that somebody, and he's almost a 70-year-old man, and getting a compliment like that from a 70-year-old North Indian man is, I felt very, very happy, and I felt that this is why I'm doing this. He told me that, yes, what you're doing, you're conveying exactly the way you're supposed to convey. And he said that, I've never seen anybody this young know their product so much, which I'm very glad about, and that is something I would never forget.
And the second part that makes me very, very happy, which happens very often, is every other month a client calls us and they tell us that, Madam, in the beautiful product మేము ఎప్పుడు చూడలేదండి without a preservative. We never thought it would exist. We never thought this taste profile could ever come, without any preservatives. That makes me feel so, so happy. And మీరు చెప్పే విధానం, మీరు ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారో మీరు చెప్పేది, మీ ఫ్లేవర్స్ కూడా అంతే బాగుంటాయి మీ ఫుడ్స్లో అని చెప్పి నాకు అనిపిస్తుంది. అసలు చెప్పండి మేడం, మీ గ్రీన్ ఫుడ్లో, హార్టీ గ్రీన్ ఫుడ్లో అసలు ఏంటి స్పెషాలిటీ? our specialty, see, basically we have two specialized products, and lemon juice concentrate and orange juice concentrate. But I would say our king product, our crown of our factory and industry is manufacturing unit is lemon juice concentrate. ఎట్లా అంటే what we do is my father customized this and formulated this on his own almost 20 years back. And then when COVID hit, we realized that, citrus fruits or lemon is playing a key role in the market, basically. And my father wanted to cater to the population something that is very, very healthy and something that could help and support immunity. So what we do is, మా దగ్గర we have more than 40 variants of lemon juice concentrate, madam. ఎట్లా అంటే we supply to పనీర్ మ్యానుఫ్యాక్చరర్స్, బెవరేజ్ మ్యానుఫ్యాక్చరర్స్, సిరప్ మ్యానుఫ్యాక్చరర్స్, వీళ్ళందరికీ we customize. అంటే మా ప్రోడక్ట్ ఎవరైతే కొంటున్నారో ఆ ఇండస్ట్రీకి, ఆ స్పెసిఫిక్ కంపెనీకి మా ప్రోడక్ట్స్ కస్టమైజ్ చేసి, ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీకి మా ప్రోడక్ట్ కస్టమైజ్ చేసి we cater to them. That's the specialty of our products, and without preservatives, like I said. మొత్తం మీరు ఎన్ని రకాల ఫ్లేవర్స్ అందిస్తున్నారు? మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది మీ ఫ్లేవర్స్కి? I'd say I won't name the names, but to all the MNCs, we are the supplier for lemon juice concentrate. And name an MNC, we're already supplying to them. Okay. I don't want to name them, but yes, the flavor profile and portfolio is like that. Our portfolio is like that. ఒక మహిళ బిజినెస్లోకి రావాలంటే చాలా ఎదుర్కోవాలి, ఇంట్లో కానీ సొసైటీలో కానీ. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక మహిళ ఎంటర్ అవ్వాలి బిజినెస్కి, మీరు వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? Some clarity is very much required, Andy. First of all, ఎట్లా అంటే without clarity we can't do anything in life, may it be a man or a woman. First, I would say education, like I already said, we have to have clear goals. We have to have, మనం ఏదన్నా ఒక బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలంటే నాట్ జస్ట్ ఫ్రూట్ జ్యూస్ కాన్సన్ట్రేట్ ఇండస్ట్రీ, ఎనీ ఇండస్ట్రీ, లెట్ ఇట్ బి సాఫ్ట్వేర్, లెట్ ఇట్ బి హార్డ్వేర్, ఎనీథింగ్. ఫస్ట్ మనకు ఒక క్లారిటీ ఉంది, ఒక గోల్ ఉంది. వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ ఇన్ దట్. ఐ వుడ్ సే బేసిక్ నాలెడ్జ్ కంటే ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్, సమ్ రీసెర్చ్ ఇస్ రిక్వైర్డ్. ఆ రీసెర్చ్ బేస్డ్ అప్లికేషన్స్ ఆర్ రిక్వైర్డ్. మనం అనుకుని కూర్చుంటే ఏమీ అవదని నా ఒపీనియన్, మేడం. లైక్ ఇఫ్ యూ సే ఏదైనా అచీవ్ చేయాలంటే 100% కంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ 110% మనం ఎఫర్ట్స్ పెట్టాలని. దట్స్ వాట్ మై ఎంటైర్ ఫ్యామిలీ బిలీవ్స్, దట్స్ వాట్ ఐ బిలీవ్, దట్స్ వాట్ లక్కీలీ మై హస్బెండ్ ఆల్సో బిలీవ్స్. That only when we give 110% will we get all 100% results back. ఎందుకంటే there will always be hurdles in life, there will always be hurdles in professional life. So to overcome them, we have to have knowledge first. We have to know what we're doing first. So after having clarity, then we should get into the business. And without background work, without having clarity on what you're going to do, we can't just come into the field and say that nobody's supporting me, nobody's caring about me. That's not how it works. We have to have clarity, we have to have knowledge. Only then I suggest anybody to come into any field and then expect results. మీ బిజినెస్లో డిమాండ్ విత్ సప్లై అంటే ఏం చెప్తారు? We should be prepared, Andy. Like when you come into a business, we don't know. The world didn't even know how COVID hit. So there were so many things, especially pharma industry. There was so much demand. So at all times, we should always be prepared. In a business, you can never. We can, to a certain extent, we can expect things. Certain things we can expect, certain demands we can expect, and we can be prepared. But there will come times like COVID or like any other calamities, there will come times where we can't expect or imagine. So for those kind of things, we should have plan B, plan C, and I would say for me, I'll have till plan Z. Plan Z వరకు నా దగ్గర ఉంటాయి for any sort of రకరకాల సిచ్యువేషన్స్ కి. సో I'd say always be prepared. లో కాంపిటీషన్ ఎంతవరకు ఉంది మేడం మీ బిజినెస్కి? Let's say this is a niche product, and before, like I said, we are a fruit juice manufacturing company. So fruit juice concentrate.
we used to do mango and guava before. ఇప్పుడు ఎట్లా అంటే mango and guava ఒక commodity లాగా అయిపోయింది మార్కెట్లో. సో we have decided as a, like my father is always 10 years ahead of time. ఆయన ఎప్పుడు ఆయన ఏ field లో ఉన్నా ఒక 10 years ముందుగా ఆలోచిస్తారనమాట. సో he realized in 2020 itself he realized that mango and guava ఒక కమోడిటీ లాగా అయిపోయింది. అవి ఒక బేసిక్ ప్రొడక్ట్స్ లాగా అయిపోయినాయి. ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ ఎనీమోర్ అని. That's when COVID also hit. That's when he decided he wants to do only niche products, only products that are not available in the market. Only those we do. And lemon juice concentrate is something that falls in that category. And recently we started with orange juice concentrate also, which మేము ఆరెంజెస్ ఇక్కడ నుంచి ఇండియాలో దొరికే ఆరెంజెస్ నుంచి కాన్సన్ట్రేట్ తయారు చేయమండి. వి ఇంపోర్ట్ అవర్ ఆరెంజెస్ ఫ్రమ్ ఈజిప్ట్ అండ్ అవి ఇండియాకి తీసుకొచ్చి వి మ్యానుఫ్యాక్చర్ అవర్ కాన్సన్ట్రేట్ హియర్ ఇన్ ఇండియా విత్ దోస్ ఆరెంజెస్. సో ఎనీథింగ్ వి డూ ఇస్ niche. So I'd say competition wise, not so much. There isn't much competition, I would say. Yeah. Because we chose products like that, and that's why I wouldn't say we have too much competition as of now, but we're ready for it. Whatever comes up. మేడం సింగిన్ క్యాన్తో స్టార్ట్ చేశారు, ఇప్పుడు టన్నుల్లో వ్యాపారం మొదలు పెట్టారు, వెళ్తుంది టన్నుల్లో వెళ్తుంది. అసలు మీ ప్రయాణం గురించి చెప్పండి మేడం, తెలుసుకోవాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఎట్లా స్టార్ట్ చేశారు అసలు దీన్ని? I'll say, Andy, I have a sister. She's happily married. She's a homemaker. My sister and I have a little bit of age gap. So I grew up with my parents Atlante at the peak of their career. Anamata. My mother, like I said, she manufactures all these baking, badam, custard, and cornflour powders. So I'd say half of my life I spent in her OD, in the factory, in the powders. So I used to swim in the powders. I used to play around. So I saw how resilient she was. Like, you know, always మీరు చాలా సార్లు ఇన్నే ఉంటారు that, you know, a working woman can never be a homemaker and a homemaker can never be a working woman. Yes, sir. నా ఒపీనియన్ లో ఏంటంటే అండి, సేమ్ విత్ మై హస్బెండ్ అండ్ ఐ ఆల్సో, వీ షుడ్ ఆల్వేస్ బి అ టీమ్. ఇట్స్ నెవర్ లైక్ వీ నెవర్ కన్సిడర్ ఈ పని ఒక్క మనిషి చేయాలని. ఇట్స్ నాట్ లైక్ అ ఉమెన్స్ జాబ్ ఆర్ అ మ్యాన్స్ జాబ్. We always, like, you know, if my husband has work, I take care of things. If I have work, my husband takes care of things. Same with my father and mother. That's exactly where we learnt it. My husband learnt it from his parents. I learned from my parents, where, you know, my father was extremely supportive. So is my mother. Like, you know, ఆవిడ ఏదన్నా పని చేస్తున్నారంటే she never had any hurdles to do that. Like, my father was extremely supportive in all means possible. So I grew up in that environment where I'm so lucky to have a very supportive family. So mentally, I was very resilient because I saw my mother work from the, like, you know, I knew that she was a very hardworking woman, and I saw it with my own eyes. And in a place like Elur, 40 years back, there was literally nothing. And my parents, like I said, blood, sweat, and tears pour cheste gani, we haven't come where we are right now. So with that small packet of baking powder, we have come all the way here. So that's what it is like, Andy. So that resilience always reminds me that how hard my parents have worked. So it pushes me to work harder, and it gives me happiness. The harder we work, the better we get, the better results we get, the happier we feel. రీచ్ అవ్వాలి అంటే వేరే కంట్రీస్కి కూడా మీ ప్రోడక్ట్ వెళ్ళాలి అంటే ఏం చేయాలి? We should have few systems in place, Andy. See, a lot of people, they think that, you know, if your product is great, everything will be fine. But what a lot of startups or a lot of young men or women don't understand or don't overlook is there are a lot of systems in place that we have to follow through. ఒక్క ప్రోడక్ట్ ఉంటేనే సరిపోదండి. That's not all it. Yes, of course, your product is the king of your entire structure. But once you have that product, there are so many systems, there are so many things to follow up. It's called standard operation procedure. Everything has to be followed, everything has to be in check. Only then you can think of exporting things. హార్టీ గ్రీన్ కంపెనీని ఫ్యూచర్లో ఏ స్టేజ్లో, ఏ స్థాయిలో చూడాలని మీరు అనుకుంటున్నారు? For it, Andy, I don't have I haven't set a goal that constrains me. I want to take it as far as possible. So I had thought about it. Definitely, నేను చాలా సార్లు ఆలోచించాను. Then I thought ki, okay, let me not like ఒక 1,000 crores and or any, like, whatever it is. I don't want to constrain ourselves. I know we're small, we're still growing, but still I don't want to constrain myself to a certain goal. I think it will grow a lot. So I wouldn't set up a standard goal where we stop after that.
for now. ప్రోడక్ట్‌లో క్వాలిటీని మెయింటైన్ చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మేడం? We follow up through, see, basically product quality maintain cheyalante we should know a lot about how to handle your factory first. And first of all, we have to educate our own people who are going hands in, వచ్చే వర్కర్స్ కానీ క్వాలిటీ మేనేజర్స్ కానీ ప్రొడక్షన్ టీమ్ కానీ ఎవరన్నా సరే, ఫస్ట్ వీ హ్యావ్ టు, a lot of people don't know, especially in places like villages or towns like Elur, they won't know the importance of that, you know, quality maintain cheyadam gaani or being sanitized. Few things like that are not very well known. So first what we do is we educate. Mainly my mother comes in that part, where she educates all of our team, because she's the HR for us, and before she hires people she educates them on how cleanly the whole place has to be maintained, how the quality has to be maintained. There are few things that are to be followed, you know, sanitization and everything. First we teach them, and then we you know, train them, and then we start working. And so in that manner it will be much easier for us to maintain quality. మేడం, మార్కెట్‌లో చాలా కంపెనీలు ఉన్నాయి కదా! కానీ ఎందుకు ఆర్టీ గ్రీనే ప్రత్యేకం చెప్పండి? Like you said, your last question, and quality comes first always. And there is no hocus pocus anamata. Like when we promise a customer two things, we deliver five things. So that's what speaks more than anything in our case. Mainly quality, second comes pricing, because we want to make the product that is without preservatives available for all of India. సో పాన్ ఇండియా మేము ఆంధ్రాలో మా ఏలూరులో ఉన్న ఫ్యాక్టరీ నుంచే సప్లై చేస్తామండి. సో వీ ఆల్వేస్ హ్యావ్ కెప్ట్ ఇన్ మైండ్ ద క్వాలిటీ పారామీటర్ అండ్ ద ప్రైసింగ్ ఆల్సో. వీ డోంట్ వాంట్ ద ప్రైస్ టు బి ఎగ్జార్బిటెంట్ వేర్ పీపుల్ కాంట్ అఫోర్డ్ ఇట్ just because it's not you know, preservative free. My father always insisted that a good product should always be approachable for a customer. Only then they would buy. If my product is good, still it is 10,000 rupees, nobody would really care about it. Especially a country like India, 140 crore population, though we have a lot of scope, and any business has a lot of scope, but we should always remember quality first, and the pricing comes next. We should always make sure that falls into our game plan. మేడం చెప్పండి, బెంగుళూరులో స్టార్ట్ అయింది కదా మేడం ఇది ఫస్ట్? Our factories in Andhra Pradesh, Elur andi. ఎన్ని ప్రాంతాలకు విస్తరించింది మేడం ఇప్పటి వరకు? See, pan India we supplied through Elur only, andi, because I live in Bangalore. My father was kind enough and my mother was kind enough to let me move our corporate office to Bangalore so that I can handle things even after marriage. So pan India, all including all northern state and southern states we supply to, andi. Name Rajasthan, Punjab, Delhi, Haryana, Maharashtra, Karnataka, Andhra, Telangana, Kerala, Tamil Nadu, everywhere. All states of the Gujarat, all states of the country we supply to. మేడం, మీ కంపెనీలో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ప్రెజెంట్? 25 to 50 అండి. It depends on the season. మేడం, మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం కొత్త ఫ్లేవర్ ట్రై చేయాలి, అలా మీకు ఆలోచనలు ఎలా వస్తాయి అసలు? మీకు ఎలా తడతాయి మీకు అసలు? I'll tell you what, Andy. It's mostly our customers asking us for new flavors because our quality is really good. But that is one side of the coin. The other side of the coin is my father is such a person that ఆయనకి ఒక 3-4 months లేకపోతే 6 months ఏమి క్రియేట్ చేయకుండా ఉంటే he can't sleep. He wakes up at 2 o'clock in the morning and he is like, I have to develop a new product, and suddenly he'll get some idea. That's where our ideas come from. My father is the idea machine for us. రైతులకి మీ సంస్థతో అనుబంధం ఎలా ఉంటుంది? రైతులకు ఎలా ఉపయోగపడుతుంది మీ సంస్థ? Our thought is always win-win, andi. We are not that kind of a organization where we keep dragging and snatching for prices. Inka tagichi. It's not that kind of an organization. మేము ఎట్లా అంటే, you know, in summers everybody knows the fruit costs or lemon costs or everything will go almost 3 to 4 times higher. We are the kind of people who are the most happiest, because even the farmers are earning a lot because of the demand. So that helps us sustain. Farmers lekunda asala, I'll tell, the entire world doesn't exist without farmers andi. Manam tine each grain of rice is also grown by a farmer. Yes, which our family is also from a agricultural background, and which we're very proud of. Yes. So only when, like, it should go hand in hand, andi. Factories should always support the farmers, and farmers also support the factories. So we are not the kind of organization that are happy when the farmers are sad. We are happy when they're happy. Yes, if the product is costing more, yes, they'll earn more money and they'll grow more fruit.
which in turn helps us as a factory. So it's a very long lasting win-win cycle అండి. మహిళలు బిజినెస్‌ను రాలించాలి, ఇంకా ఎదగాలి అంటే ఏ మార్పు జరిగితే బావుంటదంటారు? మార్పు అంటే ఐడ్ సే ఎనీ సార్ట్ ఆఫ్ చేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ అ హౌస్ హోల్డ్ అండి. ఒక మదర్ కానీ, ఒక ఫాదర్ కానీ, ఒక బ్రదర్ కానీ చేసే సపోర్ట్ బట్టే ఒక ఒక మహిళ కాన్ఫిడెంట్గా బయటికి వెళ్ళే పరిస్థితి వస్తుంది అనమాట. అది నా ఒపీనియన్ యాక్చువల్లీ. ఐ ఆల్వేస్ హ్యాడ్ అ వెరీ సపోర్టివ్ ఫ్యామిలీ. లైక్ యూ సెడ్, మనకి బయటకు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ నాకు యాక్చువల్లీ టిల్ 8th grade I was studying in Elur అండి. After that I studied in various places. I studied in Hyderabad, I studied in Vijayawada, I studied in Chennai, I studied in Manipal in Udupi, Karnataka. Then I went to London School of Economics and Political Science. So in various environments, what I understood is everybody is not as supportive as your family. And at times your own family is not supportive to you. Not in my case, but there are people where their own family is not supportive to them because they don't believe in them. So we just have to be strong enough to believe. Like I said, we always have to believe in ourselves, Andy. If we don't know what we're going to do in the next 5 years, it's all right. We just have to be strong. We just have to just figure out things on our own. Everana, just because the other person is not believing in you, it doesn't mean you let yourself down. నేనేం చేయలేను అట్లాంటి mentality is not good at all. I believe like we should first believe in ourselves and then everybody else will believe in us. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని మిమ్మల్ని చూసాకే నాకు అర్థమైంది మేడం. మీ కంపెనీ ఇంకా విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిస్ ఇస్ ఇంద్రజ తోట సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇంటర్వ్యూ మేడం. Thank you, Andy. మహిళను గౌరవిద్దాం, ఆమె గళానికి విలువ ఇద్దాం, ఆమె ప్రతిభను గుర్తిద్దాం, మహిళకిచ్చే ప్రతి అవకాశం సమాజ ఎదుగుదలకు ప్రారంభం. You today. Happy Women's Day. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.